నమస్తే. నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. మరి మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం, సుస్వాగతం. మరి నేను ప్రతిరోజు ఏదో రకంగా మీకు వీడియోలు అందించాలని ఉన్నా అందించలేకపోతున్నా. చాలామంది వీడియోలు రావట్లేదని, ఎక్కడ వెళ్ళట్లేదని అడుగుతూ ఉన్నారు. మరి ఒక నెల రోజులుగా అనేక వీధి నాటకాల చిత్రీకరణలో చాలా బిజీగా ఉన్నాను. ఈ మధ్య కాలంలోనే నా చరవాణి కూడా పాడవడం వల్ల చాలామంది నా శ్రేయోభిలాషులై మిత్రులయ్యి, ఇంకా సుదూర ప్రాంతాలతో పరిచయం ఉన్న వాళ్ళ నెంబర్లు కూడా మరి పోయాయి. కనుక మళ్ళీ మీరే నాకు ఫోన్ చేస్తే తిరిగి నేను సేవ్ చేసుకుంటాను. మరి సంధ్యావేళ సమయము, మరి సాయంత్రం 6 గంటల సమయంలో ఈరోజు మీ ముందుకు రావడానికి చాలా సంతోషంగా ఉంది. అనేక ధార్మిక అంశాలపైన, అనేక జాతీయ అంశాలపైన మాట్లాడాలని కుతూహలం ఉన్నప్పటికీ నాకున్న ఈ వ్యవసాయ పనుల వల్ల, రకరకాల ఆప్త మిత్రుల వల్ల, అనుబంధం వల్ల కూడా అవి కొంచెము నిర్లక్ష్యానికి గురవుతున్నాయి వీడియోలు. నిర్లక్ష్యం అంటూ ఏమీ లేదు. సమయం చిక్కక, సమయం దొరకక మరి నేను మీకు వీడియోలు అందించలేకపోతున్నందుకు చింతిస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు మీ ముందుకు రావడానికి ప్రత్యేకమైన కారణం ఉందండి. మీరు చూస్తూ ఉన్నారు ఈ నల్లటి గోమాతను. మరి మన వైపు చూస్తూ ఉంది. కొంచెము ఒకసారి ప్రత్యక్షంగా చూడండి. ఈ గోమాత మా గోశాల నుండి మరికొన్ని గంటల్లో మరి బయలుదేరబోతుంది అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ గోమాత, దీని తల్లి, దీని మాతృమూర్తి, దీని కన్న తల్లి దీని కనేసి మా షెడ్లో, అంటే మా పొలం దగ్గర కనేసి 18 రోజులకే మరి దుర్మరణం పాలైంది. మరి దీని తల్లి చాలా చక్కటిది. నాకు మరి పాల వర్షం కురిపించి నన్ను పై స్థాయికి తీసుకొచ్చిన దీని తల్లికి నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అకాల మృత్యువాత పడడము నాకు చాలా బాధ కలిగించింది. అప్పుడు దీని తల్లి చనిపోయినప్పుడు కేవలము 18 రోజుల పసిపాపగా ఈ దూడ ఉండిపోయింది. మరి ఈ దూడను నేను మరి ఆ శ్రీమన్నారాయణునికి అంకితం ఇవ్వాలని ఆనాడే మదిలో తలిచాను. నాటి నుంచి నేటి వరకు నాకున్న ఆర్థిక వనరులైతేనేమి, ఆర్థిక పరిస్థితులైతేనేమి కుదరక ఈ గోమాతను నేను ఆ శ్రీమన్నారాయణునికి అప్పజెప్పలేకపోయాను. నేటికి కూడా నాకు కొంతమంది సనాతన ధర్మ ప్రేమికులను, కొంతమంది ఆధ్యాత్మిక భక్తులను పిలుచుకోవాలని ఉన్నప్పటికీ నాకున్న పరిస్థితుల వల్ల అనుకూలించక మరి ఏదో సాదాసీదాగా నా వరకే కార్యక్రమాన్ని చేసుకోవాలని సంకల్పం చేసుకున్నాను. మరి ఈ నల్లటి గోమాత దాదాపు దీని వయసు వచ్చేసి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి కూడా నాకు వీలు పడలేదు. చివరకు ఇది గర్భం దాల్చి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దాని వెనకాలనే ఉన్న నందీశ్వరుని కూడా జన్మనిచ్చింది. మరి ఆ నందీశ్వరుడు పుట్టి కూడా సుమారుగా 3 నెలలు అవుతుంది. మరి నేడు
మన గోశాల నుండి ఈ గోమాత ఆ శ్రీమన్నారాయణునికి శ్రీ లక్ష్మీ శనకే స్వామికి అంకితం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను. మరి రేపు శనివారం నాడు ఉదయం మరి ఈ లక్ష్మీదేవిని ఈ గోమాతను శ్రీ లక్ష్మీ శనగే స్వామికి అంకితం ఇవ్వడానికి నేను మా కుటుంబ సభ్యులు సంతోషంగా మరి ముందుకు వస్తున్నాము. మరి ఈ అంశాన్ని మీకు చెప్పడానికి ముందుకు వస్తున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. చిరుగా కొంచెం ఆనందంగా ఉందంటుండే ఏడుగొండలు ఏమీ ఆనందంగా లేడని అనుకుంటున్నారు అనుకుంటా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచాను కదా, చిరు కొంచెం అంత వెళుతుందనే, అంటే మన ఇంట్లో ఆ బిడ్డకు పెళ్లి చేస్తే వెళ్తే ఎంత బాధగా ఉంటుందో, చిన్న బాధ, పెద్దగా లేదు బాధ. ఎప్పుడో ఇవ్వాలని సంకల్పం ఉన్నప్పటికీ ఇచ్చుకోలేకపోయాను. మరి 18 ఏళ్ళ పసిపాప నుంచి చివరగా ఒక యుక్త వయసు వచ్చిన గోమాతకు, ఒక గర్భం దాల్చి మరొక నందీశ్వరం జన్మనిచ్చిన గోమాతను మరి కొన్ని కొద్ది గంటల్లో లక్ష్మీ శనగే స్వామికి అంకితం చేయబోతున్నాము. మరి చూస్తూ ఉండండి మన వీడియోలను. కొన్ని అంశాలను మీకు వీలుని బట్టి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మరి మీరు కూడా ఇలాంటి నా వీడియోలపై స్పందించి మీ అమూల్యమైన సలహాలు అందిస్తారని కోరుకుంటూ ఉన్నాను. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే, ఇష్టపడ్డట్టయితే ఒక్కసారి లైక్ చేయండి, 10 మందికి పంచండి. ఇలాంటివి నాలాగే కాదు, మరింత మంది గోదానం చేసిన వాళ్ళను కూడా నేను మీకు పరిచయం చేసే ప్రయత్నంలోనే కొనసాగుతూ ఉన్నాను. కానీ మరెంతో మంది మహానుభావులను మీకు పరిచయం చేయాలి కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ నాకున్న పరిస్థితుల వల్ల నేను 1000 అడుగులు ముందుకేస్తే 2000 10,000 అడుగులు వెనక్కి లాగుతున్నాయి. విధి సహకరించట్లేదా, ఆ ఈశ్వరుడు సహకరించట్లేదా అర్థం కాక సతమతం అవుతున్నా మీ ఏడుగొండలు. మీకు అర్థమైనట్టయితే కింద వాకిల పెట్టుంది. మరి నేను ముందుకు వెళ్ళకపోవడానికి కారణాలేంటి, ఇక్కడే ఉండిపోవడానికి ఉన్న కారణాలేంటో మీ అమూల్యమైన సలహాలు సూచనలు కింద వాకిల పెట్టు తెలియజేస్తారని కోరుకుంటున్నా. జై శ్రీరామ్, జై హింద్, జై గోమాత, జై జై గోమాత. మరి ఓం నమ శివాయ. జై లక్ష్మీ శనగే స్వాముల వారికి జై. జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్.